పోచినా ఇంత ఇన్కన్వీనియంట్ ఉంటుంది తెలుసా. ఓకే స్టూడెంట్స్, నిన్న ఎగ్జామ్ 200 పైగా విద్యార్థులు అటెంప్ట్ చేశారు. ఈ రోజు మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్? సో మెషినరీ 50,000 ఉంది డియర్ స్టూడెంట్స్, అంకనాలో డెబిట్ సైడ్. డిప్రిషియేట్ ఆన్ మెషినరీ ఈజ్ 5%. స్టూడెంట్స్ వెరీ సింపుల్, 50,000 అంకనాలో ఉంది, దాని మీద 5% అంటే 2,500 అవుతుంది. సో ఇది ఏం చేయాలా అనేది అడ్జస్ట్, అంటే 2,500 P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా, అది ఫస్ట్ అన్నమాట. రెండోది బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకోవాలా. ఎట్లా రాసుకోవాలి అంటే 50,000 ప్లస్ బ్యాలెన్స్ షీట్ లో, ఇది అసెట్ సైడ్ అన్నమాట, ఇది లయబిలిటీ సైడ్. బ్యాలెన్స్ షీట్ ప్లస్ 5% డిప్రిషియేషన్ 2,500 రాసి 47,500 ఇది. సో P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ అని, తర్వాత ఆస్తి అప్పుల పట్టిలో 47,500 అని, ఈ 2 పాయింట్స్ ఉండాలి మనకు. 2,500 P&L అకౌంట్ లో డెబిట్ సైడ్, అది ఎక్కడుందో కనుక్కుంటే అయిపోతుంది అంతే. సో 2,500 is debited, okay, in P&L account, and 47,000 is shown on asset side of balance sheet. That's all dear students. Next రెండో దానికి వెళ్తున్నాం. Okay, how do you treat prepaid insurance given in the trial balance? How do you treat prepaid insurance? Dear students, prepaid insurance అనేది మనం ముందుగా చెల్లించిన మొత్తము, ఓకేనా. అది అడ్జస్ట్మెంట్ లో ఇవ్వలేదు కాబట్టి 2 సార్లు రాదు, కాబట్టి ఒకసారి వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఒక అసెట్ లాంటిది, అందుకనే అంకనాలో డెబిట్ సైడ్ ఇచ్చారు, డెబిట్ బ్యాలెన్స్ కింద ఇచ్చారు. కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని రాసుకుంటాము. ఎంత అంటే 1000. సో ఇది వస్తే, ఇది ఎక్కడైనా ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్లీ ఎంటర్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. పక్కనే ఉన్నది, ఓకేనా, పక్కనే ఉన్నది, రైట్. నెక్స్ట్ సాలరీస్ అన్పెయిడ్. మీకు రీజన్ చెప్తున్నాను డియర్ స్టూడెంట్స్. సాలరీస్ అన్పెయిడ్, దీనికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. సాలరీస్ అన్పెయిడ్ అనేది, ఓకేనా, సాలరీ అన్పెయిడ్ అనేది ఈ కరెంట్ పీరియడ్ కు, ప్రస్తుత సంవత్సరానికి చెల్లించవలసిన ఖర్చు కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ యాడ్ చేస్తాము. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ మనము రాసుకుంటాము. కాబట్టి అదే ఉంది ఇక్కడ, అన్ ఎక్స్పెన్స్, ఈ సంవత్సరానికి ఎక్స్పెన్స్ అని P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అప్పుల వైపున లయబిలిటీ సైడ్, ఈ సంవత్సరం లయబిలిటీ సైడ్ చూపిస్తాము. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థమవుతుందా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానము? మీకు అర్థమవుతుంది అంటే నో ప్రాబ్లం, రైట్. నెక్స్ట్, హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్? ఏముంది, కమిషన్ రిసీవ్డ్ P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 10,000 ఉంది. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇంక్లూడ్స్ 2,000 పర్టైనింగ్ టు నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ అంటే మనం ఎప్పుడూ కూడాను మ్యాచింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే జతపరచు భావన. దాని ప్రకారము ఒక పీరియడ్ అన్నమాట. ఎగ్జాంపుల్, మనకి ఈ అకౌంటింగ్ పీరియడ్ 1/4/2020 నుంచి 31/3/2021 వరకు, ఇది ఒక మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. ఇదే మనకు అకౌంటింగ్ పీరియడ్ అవుతుంది. FI అంటే ఫైనాన్షియల్ ఇయర్, AP అంటే అకౌంటింగ్ పీరియడ్, అట్లా అవుతుంది. సో ఈ సంవత్సరానికి చెందనిది ఎంత ఉంది అంటే 2,000 ఉందంట.
అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1/4/2021 నుంచి 31/3/2022 వరకు. ఇదన్నమాట. అంటే మనం ఈ సంవత్సరానికి సంబంధించింది మాత్రమే చూపియాలా ఈ పీరియడ్ కు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు అర్థం చేసుకోవడానికి. సో కమిషన్ రిసీవ్డ్ అనేది P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్, ఇక్కడ క్రెడిట్ సైడ్ అన్నమాట. క్రెడిట్ సైడ్ కమిషన్ రిసీవ్డ్ అని 10,000 రాసుకుంటాము ఇన్నర్ కాలంలో, లెస్ అడ్వాన్స్ కమిషన్. అడ్వాన్స్ కమిషన్ 2,000 అని లెస్ చేస్తాం. లెస్ చేసి 8,000 రాసుకుంటాము. ఓకేనా? 8,000 రాసుకున్న తర్వాత డియర్ స్టూడెంట్స్, మనకు ఆదాయం వచ్చింది అంటే 10,000 వచ్చింది. 10,000లో 2,000 ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం కాదు. ఒకవేళ వాళ్ళు వచ్చి మా డబ్బు మాకు ఇవ్వమంటే వెనక్కి ఇచ్చేసేయాలి మనం, అంటే అది అప్పు అవుతుంది అనమాట. బ్యాలెన్స్ షీట్ లో అడ్వాన్స్ కమిషన్ అని అప్పుగా 2,000 చూపిస్తాము. ఇది వచ్చిండాలి మీకు. ఇక్కడ ఎక్కడుందో ఆ చాయిస్ కనుక్కోండి. దట్స్ ఆల్. అంటే ఏం చేయాలా మనము, ఇక్కడ ఏముంది, ₹2,000 is to be added in P&L account, తప్పు. Less from P&L account and show it on asset side, తప్పు. Add in P&L account and show it on liability side, తప్పు. Less from P&L account and show it on liability side. Fourth is correct. Okay na students? మీటింగ్ లో పెట్టేసిన నా అబ్బాయిని ఏం చేస్తాం? వెయిటింగ్ లో పెడితే ఇంకా మీరు రాలేదు. ఓకే స్టూడెంట్స్, అయిపోయింది అది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద అమౌంట్ ఎంటర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్? ఏమంట? శాలరీస్ చూడండి. శాలరీస్ ఎక్కడ ఇచ్చారు? 10,000 ఇచ్చారు. శాలరీస్ 10,000 P&L అకౌంట్ లో ఇచ్చారు. ఓకే, అడ్జస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ శాలరీ అని ఉంది. స్టూడెంట్స్, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే ఈ సంవత్సరమే చెల్లించాల్సిందే అని అర్థం. కాబట్టి P&L అకౌంట్ లో, ఓకే, P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ శాలరీస్ అని రాసి 2,000 యాడ్ చేసి 12,000 రాసుకుంటాం. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఇంకా చెల్లించలేదు కాబట్టి అప్పు అవుతుంది కాబట్టి లయబిలిటీ సైడ్ 2,000 రాసుకుంటాం. అట్లా కాబట్టి ఏముంది అక్కడ? ఏమన్నాడు? వాట్ ఈస్ ద అమౌంట్ ఎంటర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అన్నాడు. కాబట్టి ఎంత అవుతుంది? 12,000 ఎంటర్ చేసుకుంటాం. ఆ ఆన్సర్ ఉంటే అయిపోయా. రైట్ ఆన్సర్ కదా, 12,000 is the right answer. Okay, next, how do you treat below adjustment? ఏమంట? పర్చేజెస్ 10,00,000 రూపాయలు ఉంది డెబిట్ సైడ్, సేల్స్ ఏమో 2 lakhs ఉంది. ఫ్రీ శాంపిల్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ కస్టమర్స్ 4,000 అంట. స్టూడెంట్స్, మనం కొనుక్కున్న సరుకునే ఏం చేసినాము? కొనుక్కున్న సరుకునే ఫ్రీ శాంపిల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేసినాము. అంటే పర్చేజెస్ రాసుకుంటాం. ఇక్కడ పర్చేజెస్ 1 lakh రాసుకొని శాంపుల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేసినాం కాబట్టి మనతో ఉండదు అది. కాబట్టి పర్చేజెస్ లో లెస్ చేసి 96,000 రాసుకుంటాము P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఆ తర్వాత ఆ ఫ్రీ శాంపిల్స్ అనేది దేనికోసం ఇచ్చాము అంటే మనము ప్రజలకు మన దాని గురించి తెలియచేయడానికి. అంటే అది ఒక ప్రచారం లాగా అన్నమాట. ప్రచారము అంటే ప్రకటనలు, 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 ప్రకటనలు. ఓకేనా? ప్రకటన అన్నమాట. అంటే P&L అకౌంట్ లో మళ్ళీ దాన్ని ఏం చేస్తాం మనము? టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని బ్రాకెట్ లో ఫ్రీ శాంపుల్స్ అని రాసుకుంటాం. సో అది ఉండాలి ఇక్కడ. చూడండి, 4,000 లెస్ ఫ్రమ్ సేల్స్ తప్పు. 4,000 లెస్ ఫ్రమ్ పర్చేజెస్ అండ్ షో ఆన్ P&L అకౌంట్ యాజ్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండోది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, how do you treat below adjustment? How do you treat below adjustment? Students, debtors 30,000 ఉంది, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 2,000 ఉంది. ఆ వైపు మళ్ళీ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేటెడ్ 10% అంట. సో డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఓల్డ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 30,000 అన్నమాట ఇది.
30,000 into 10 by 100 is equal to 3,000. 3,000 new ఇది ఓకేనా న్యూ. మరి పాతది ఉందే, పాతది 2,000 ఉంది. పాతది 2,000 ఏం చేయాలా, ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మనము కొత్త దాంట్లో నుంచి లెస్ చేయాలా. అంటే 3,000 minus 1,000 2,000 is equal to 1,000. స్టూడెంట్స్ ఒక గుర్తు ఏమంటే మీకు కొత్తది ఎక్కువ ఉంటే తేడా డిఫరెన్స్ P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా. కాబట్టి ఇక్కడ కొత్తదే ఎక్కువ ఉంది కాబట్టి మనం P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా. దట్స్ ఆల్. సరే చూద్దాం. అదే విధంగా మనము బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ అని రాసుకొని అసెట్ సైడ్ బ్యాలెన్స్ డెటార్స్ అని రాసుకొని 30,000 ఇన్నర్ కాలంలో రాసుకొని లెస్ 3,000 కొత్తది తీసేయాలా 27,000 రాసుకోవాలా. సో స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి 1,027,000 ఈ ఆప్షన్ లో ఎక్కడైనా ఉంటే అది రైట్ ఆన్సర్. ఎక్కడుంది, చివరిది ఉంది కదా, కనపడుతుందా లేదా మీకు? స్టూడెంట్స్ మీరు కన్విన్స్ అయితేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే వెళ్ళను. అది ఇంపార్టెంట్, మీకు అర్థం కావాలి ఇక్కడ ఇది. సో హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్ అంటే ఆల్రెడీ ఓల్డ్ ఉంది కాబట్టి ఓల్డ్ లెస్ చేసుకొని కొత్తది ఇంకా ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ రాసుకోవాలా. పాతదే ఎక్కువ ఉంది అనుకో అప్పుడు P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది అనమాట డిఫరెన్స్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1,000 is to be debited in P&L account and show debtors as rupees 27,000 on asset side. Okay, next. Okay students, next చూడండి. How do you treat below adjustment? Interest on drawings 3,000 ఉంది, capital 1 lakh ఉంది, interest on drawings 5% అంట. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అన్నప్పుడు 1 lakh వడ్డీ, దాని మీద వడ్డీ అన్నమాట. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇది అడ్జస్ట్మెంట్ తప్పు ఉంది డియర్ స్టూడెంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ 5% అని ఉండాలా. యాక్చువల్ గా ఇది దిస్ షుడ్ బి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఉండాలా. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో స్టూడెంట్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కాదు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అది ఒక చిన్న మిస్టేక్ అయింది. చిన్న మిస్టేక్ ఏం కాదు, పెద్ద మిస్టేకే. ఇట్లాంటి క్విజ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ మైండ్, సారీ ఫర్ దట్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉండాలి. సరే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 3,000 ఆల్రెడీ పే చేశారు అనుకుందాం, 5% అంట. సో 1 lakh మీద 5% అంటే 5,000 అవుతుంది. ఆల్రెడీ 3,000 పే చేశారు కాబట్టి ఇక 2,000 అన్నమాట. ఇది అన్పెయిడ్. అంటే ఇక టోటల్ గా మనము ఏం చేయాల్సి ఉంటుంది, P&L అకౌంట్ లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని 3,000 ప్లస్ ఇంకా చెల్లించనిది ఎట్లా తెలుస్తుందంటే హిడెన్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇంక భయం లేదు, 5,000 అని రాసుకుంటాం P&L అకౌంట్ లో డెబిట్ సైడ్. ఓకేనా. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ 1 lakh అని రాసి దీనికి ఓకేనా టోటల్ 5,000 మనం యాడ్ చేస్తాం. టోటల్ 5,000 యాడ్ చేస్తాం అంటే 1,05,000 అవుతుంది అనమాట. సో 5,000 is to be debited in P&L account and added to capital in balance sheet. So first the right answer. Okay, right. సో ఇక్కడ అదొక్కటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉండాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బదులు క్యాపిటల్ అని ఉండాలి. దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్? డ్రాయింగ్స్ 2,000 ఉంది అంటే ఎవరు తీసుకున్నది అంటే ఇది యజమాని తీసుకుంటాడు. దాన్ని ఏం చేయాలా? సో డైరెక్ట్ గా ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చింది కాబట్టి ఒకసారి వస్తుంది కాబట్టి మనము క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి.
2000 is lessened from capital on asset side. No, not that. 2000 is lessened from capital on liability side. మూడోది రైట్ ఆన్సర్. మూడోది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 10,000. ద బెనిఫిట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లాస్ట్ ఫర్ 5 years. స్టూడెంట్స్ 10,000 మనం అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టినాము, దాని బెనిఫిట్ 5 years వస్తుందంట. అప్పుడు సంవత్సరానికి వచ్చి ఎంత అనేది లెక్క తీసుకోవాలి మనం. 2000 వస్తుంది. దీన్నే మనము విలంబిత రాబడి ఖర్చు అంటాము. విలంబిత రాబడి ఖర్చు అంటే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. స్టూడెంట్స్ ఈ సంవత్సరానికి P&L అకౌంట్ లో ఏమి అడ్వర్టైజ్మెంట్ అని కేవలం 1 year మాత్రమే తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ అడ్వర్టైజ్మెంట్ అని 10,000 ఇన్నర్ కాలంలో రాసి లెస్ 2000 ఈ సంవత్సరం తీసేసి 8,000 అసెట్ సైడ్ రాసుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఇది మనకు విలంబిత రాబడి ఖర్చు. ఓకేనా? ఇది యాక్చువల్ గా ఫిక్సియస్ అసెట్ అంటాం, కల్పిత ఆస్తులు, ప్రాథమిక ఖర్చులాగా. కాబట్టి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనము 2000 is to be debited in P&L account and 8,000 is shown on asset side. First one is the right answer. First one is the right answer. Okay students, next manam next then వెళ్దాం. చూడండి, లాస్ ఆఫ్ స్టాక్ బై 5,000 out of which 3,000 was insured and claim was accepted. అంటే లాస్ 5,000 అయింది, అందులో 3,000 మాత్రమే ఇన్సూరెన్స్ చేసినారు. ఆ 3,000 కంపెనీ ఇస్తామనింది. కంపెనీ ఇస్తాము అంటే మన డబ్బు వాళ్ళతో ఉన్నట్టు, అంటే ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ అని రాస్తాం 3,000. ఇంకా 2,000 లాస్ అన్నమాట, అందుకనే P&L అకౌంట్ డెబిట్ అని రాస్తాము 2,000. ఇది మనము ట్రేడింగ్ అకౌంట్ కి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. టు ట్రేడింగ్ అకౌంట్ అని 5,000 రాస్తాం. ఇది ఎంట్రీ. సో ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్, P&L అకౌంట్ డెబిట్, టు ట్రేడింగ్ అకౌంట్ 5,000 అని ఉండాలా. అది ఎక్కడుందో చూడండి. రైట్, ఫస్ట్ ది ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ 3,000, P&L అకౌంట్ డెబిట్ 2,000, టు ట్రేడింగ్ అకౌంట్. ఎందుకు సార్ P&L అకౌంట్ కు డెబిట్ చేస్తున్నారు అంటే ఇది లాసెస్ డెబిట్ చేయాలి చేస్తున్నాం. ఎందుకు సార్ ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ చేస్తున్నారంటే అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన మొత్తం కాబట్టి వాళ్ళు మనకు వాళ్ళు మనకు రుణగ్రస్తులు అవుతారు, రుణాన్ని తీసుకున్న వాళ్ళు అవుతారు అన్నట్టుగా మనము వాళ్ళ ఖాతాను డెటార్స్ లాగా అసెట్ వైపు రాసుకుంటాము. అందుకనే ఇది బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది, ఇది P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది, ఇది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. అట్లా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఎంట్రీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ది. ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ స్టాక్ బై 5,000 అండ్ నథింగ్ వాజ్ ఇన్సూర్డ్. ఎత్తిపోయింది, మొత్తం ఎత్తిపోయింది కాబట్టి మొత్తం లాసే. అందుకనే P&L అకౌంట్ డెబిట్ 5,000 టు ట్రేడింగ్ అకౌంట్ అని రాసుకుంటాం. సార్ ఎందుకు రాసుకోవాలి సార్ ట్రేడింగ్ అకౌంట్ లో అంటే, క్లోజింగ్ స్టాక్ అయితే ఎక్కడ రాసుకుంటావు స్టూడెంట్? క్లోజింగ్ స్టాక్ అయితే ఎక్కడ రాసుకుంటావు? హలో, మాట్లాడాలి స్టూడెంట్స్. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ అండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. వెరీ గుడ్ బంగారు. ఒకవేళ నష్టపోకపోతే మనం క్లోజింగ్ స్టాక్ గా రాసుకునే వాళ్ళం కదా. అట్లా అంటే నష్టపోకపోతే క్లోజింగ్ స్టాక్ అని రాసుకునేవాళ్ళం. నష్టపోయింది కాబట్టి ఏం చేస్తున్నాం మనము, ట్రేడింగ్ అకౌంట్ చేయాల్సిందే. అది వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు మనకు. క్లోజింగ్ స్టాక్ గా ఉండాల్సిన మొత్తము మనం ఏం చేస్తున్నాము, లాస్ గా చూపిస్తున్నాము. ఏమని ట్రేడింగ్ అకౌంట్ ఏమని చూపిస్తాము, బై P&L అకౌంట్ అని చూపిస్తాము. ఒకవేళ అది అట్లే ఏమి ప్రమాదం గురి కాకపోయింటే ట్రేడింగ్ అకౌంట్ లో P&L అకౌంట్ బదులు మనము క్లోజింగ్ స్టాక్ అని చూపించే వాళ్ళం, బై క్లోజింగ్ స్టాక్ అని. అది సంగతి. ఎగ్జాంపుల్, 30,000 సరుకుందబ్బా 25వ తేదీ, 25/3/2021. 26వ తేదీ ఒక 5,000 సరుకు నాశనం అయిపోయింది, ఇన్సూరెన్స్ చేయించలేదు. అదే నువ్వు ఇది నాశనం కాకపోతే క్లోజింగ్ స్టాక్ అని 30,000 రాసుకుంటుంటివి.
ఇప్పుడు నష్టపోయినాం కాబట్టి లాస్ వచ్చింది కాబట్టి టు P&L అకౌంట్ 5,000 టు క్లోజింగ్ స్టాక్ 25,000 అని రాసుకుంటాము. అది లాజిక్ ఇక్కడ. ఓకే రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. ఫర్ అడ్జస్ట్మెంట్స్ హౌ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ ఆర్ రికార్డెడ్? స్టూడెంట్ ఒక ఎంట్రీ కానీ ఒక అడ్జస్ట్మెంట్ కానీ ఖచ్చితంగా ప్రతి వ్యవహారానికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 2 ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు డెబిట్ అంశం అనేది ఒక ఆస్పెక్ట్, క్రెడిట్ అంశం అనేది రెండో ఆస్పెక్ట్. కాబట్టి అడ్జస్ట్మెంట్ అయినా ఒక కొత్తగా ఒక ఎంట్రీ అయినా కంపల్సరీగా ఒక ట్రాన్సాక్షన్ యొక్క 2 అంశాలు డెబిట్ అంశం క్రెడిట్ అంశం రాసుకోవాలి. కాబట్టి 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ అనేది రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్? ఓపెనింగ్ స్టాక్ 40,000, క్లోజింగ్ స్టాక్ 20,000. ఓపెనింగ్ స్టాక్ 40,000, క్లోజింగ్ స్టాక్ 20,000. ఏమంట? సరే, ఓపెనింగ్ స్టాక్ ఏం చేస్తాము? ట్రేడింగ్ అకౌంట్ లో టు ఓపెనింగ్ స్టాక్ అని 40,000 రాసుకుంటాం. తర్వాత క్రెడిట్ ఇక్కడ కూడా రాసుకుంటాం. ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ అని 20,000 రాసుకుంటాం. రాసుకొని తర్వాత బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ అని మళ్ళీ ఇక్కడ కూడా రాసుకుంటాం. ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ 2 చోట్ల వచ్చింది. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చింది, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వచ్చింది. అది ఆన్సర్ ఎక్కడుందో చూడండి. క్రెడిట్ క్లోజింగ్ స్టాక్ ఇన్ P&L అకౌంట్ తప్పు. క్రెడిట్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ షో ఇట్ ఆన్ అసెట్ సైడ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అడ్జస్ట్మెంట్ గురించి మాత్రమే ఇచ్చాడు కాబట్టి రెండోది ఆప్షన్ కరెక్ట్. ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాము, తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ చూడండి 20,000 రైట్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ స్టూడెంట్స్, హౌ మచ్ నెట్ డెటార్స్ కమ్స్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్? హౌ మచ్ నెట్ అసెట్ కమ్స్ ఆన్ ద ఇప్పుడు చూడండి డెటార్స్ 20,000 ఉంది. 20,000 లో 5% డెటార్స్ అంటే 1,000 రూపాయలు. ఎట్లా అంటే 5/100 ఈజ్ ఈక్వల్ టు కొట్టేస్తే 1,000 రూపాయలు అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఇన్నర్ కాలంలో 20,000 లో 1,000 లెస్ చేసి ఇక్కడే రాసుకుంటాం 19,000 అని. తర్వాత రిజర్వ్ అంట 19,000 అంటే బ్యాడ్ డెట్స్ పూర్తిగా తీసేసిన తర్వాత మనము 10% రిజర్వ్ లెక్కించాలా. ఎంత లెక్కించాలి అంటే 10%. 10/100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కొట్టేస్తే 1900 లెస్ చేయాలన్నమాట. లెస్ చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 8లో 1 పోతే 7, 17,100 బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది అనమాట. 17,100 బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్. ఇది రైట్ ఆన్సర్. సరే, మళ్ళీ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ లో ఎట్లా వస్తుంది అంటే P&L అకౌంట్ లో బ్యాడ్ డెట్స్ అని 1,000 రూపాయలు రాసుకుంటాము, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని 1900 రాసుకుంటాము. అట్లా ఆ తర్వాత ఇవి 2 బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లెస్ చేస్తాము. అది స్టూడెంట్స్. నెక్స్ట్ వస్తే ఇక్కడ 10 minutes ఉంది. మాక్సిమం ట్రై చేస్తాం మనము కంప్లీట్ చేయడానికి. ఓకే, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్. ఓకే, ఖాళీలు రైట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. నెట్ ప్రాఫిట్ 15,000 ఉంది, క్యాష్ ఆ పక్క 30,000, బ్యాంక్ 10,000 ఉంది. ట్రాన్స్ఫర్ 10% నెట్ ప్రాఫిట్ టు రిజర్వ్ అని ఉంది. టు ఫేస్ అన్ఫోర్సీన్ కాన్సిక్వెన్సెస్. అనుకోని సంఘటనలు ఎదుర్కోవడానికి మనము సాధారణ రిజర్వ్ అని మనము కేటాయిస్తాము. అది నెట్ ప్రాఫిట్ నుంచే తీసేయాలి డియర్ స్టూడెంట్స్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెట్ ప్రాఫిట్ 15,000 ఉంది. 15,000లో 10% అంటే 1,500 అవుతుంది. స్టూడెంట్స్, P&L అకౌంట్ లో టు జనరల్
ఏ కరిష్మా ఓకే సో ఇక్కడ 2 జనరల్ రిజర్వ్ అని 1500 రాసుకొని 2 నెట్ ప్రాఫిట్ అని 13500 రాసుకుంటాం. ఆ తర్వాత P&L అకౌంట్ లో స్టూడెంట్స్ ఇది P&L అకౌంట్ లో 2 జనరల్ రిజర్వ్ అని 1500 2 నెట్ ప్రాఫిట్ అని 13500 రాసుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో నెట్ ప్రాఫిట్ ఏమో క్యాపిటల్ క్యాట్ చేస్తాము. నెట్ ప్రాఫిట్ క్యాపిటల్ క్యాట్ చేస్తాము. జనరల్ రిజర్వ్ ఒకవేళ ఆల్రెడీ ఓల్డ్ జనరల్ రిజర్వ్ ఉంటే జనరల్ రిజర్వ్ క్యాట్ చేస్తాము. అది సో ఇప్పుడు దాని ప్రకారం చూడండి, రైట్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ 13,500 and 1,500 as transfer to reserves. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి జనరల్ రిజర్వ్ 1500, నెట్ ప్రాఫిట్ 13,500. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బ్యాడ్ డెట్స్ సంబంధించి. బ్యాడ్ డెట్స్ ఓకే, డెటార్స్ 30,000 ఉంది. 30,000 ఆ 30,000 లో ఆ పక్క P&D ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5,000 ఉంది స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. కొత్తది కూడాను ఉంది ఇక్కడ, బ్యాడ్ డెట్స్ 5% అంట. బ్యాడ్ డెట్ 5% అంటే మనము 5 = 1,500 అవుతుంది. 30,000లో 1,500 తీసేయాలి. తీసేస్తే 28,500 వస్తుంది. దాంట్లో 10% 10/100 అంటే 2,850. ఇది కొత్తది అనమాట, ఇది న్యూ. కానీ ఓల్డ్ ఎంత ఉంది అంటే ఇగో ఇక్కడ 5,000 ఉంది. స్టూడెంట్స్ ఏది ఎక్కువ ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. కొత్తది ఎక్కువ ఉందా, పాతది ఎక్కువ ఉందా? స్టూడెంట్స్ పాతది ఎక్కువ ఉంటే మనము క్రెడిట్ సైడ్ సార్. వెరీ గుడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సార్. ఓకే బంగారు, పాతది ఎక్కువ ఉంటే కొత్త దాన్ని తీసేసి మిగతా బ్యాలెన్స్ అంటే 2,150 P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలా డియర్ స్టూడెంట్స్. అందుకనే ఎంటర్ 2,150 అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అనేది రైట్ ఆన్సర్. ఇంతకు ముందు చెప్పిన దానికి దీనికి దగ్గర సంబంధం ఉంది, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్ సంబంధించి. అక్కడ ఓల్డ్ తక్కువ ఉంటే P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది, ఓల్డ్ ఎక్కువ ఉంటే P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే స్టూడెంట్స్, హౌ డు యూ ట్రీట్ బిలో అడ్జస్ట్మెంట్? క్యాష్ విత్డ్రాన్ బై ఓనర్ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ పర్సనల్ యూజ్. డ్రాయింగ్ స్టూడెంట్స్ ఇది కాబట్టి విత్డ్రాన్, క్యాష్ విత్డ్రాన్ అంటే డియర్ స్టూడెంట్స్ కరిష్మా అని ఎవరో అమ్మాయి, ఏ క్లాస్ తెలియదు కానీ ఇప్పటికి 6 సార్లు వచ్చింది, డిస్టర్బ్ చేస్తున్నది, అన్మ్యూట్ చేసుకోవట్లేదా పాప? ఓకే, నేను మరి క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను అమ్మాయితో. ఓకే సరే, ఇప్పుడు చూడండి క్యాష్ విత్డ్రాన్ అన్నాడు. క్యాష్ విత్డ్రాన్ అన్నప్పుడు క్యాష్ తగ్గుతుంది డియర్ స్టూడెంట్స్, క్యాష్ విత్డ్రాన్ అన్నప్పుడు. కాబట్టి లెస్ ఫ్రమ్ క్యాష్ ఆన్ అసెట్ సైడ్ అండ్ లెస్ ఫ్రమ్ క్యాపిటల్ ఆన్ లయబిలిటీ సైడ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే క్యాపిటల్ ఇచ్చింటాడు సంస్థకి, దాంట్లో నుంచి మళ్ళీ సంస్థల నుంచి వెనక్కి తీసిపోతే ఆటోమేటిక్ గా నగదు పెట్టుబడి వెనక్కి తీసిపోయినట్టే. కాబట్టి క్యాపిటల్ లో నుంచి తీసేయాలా, తర్వాత నగదులో నుంచి కూడా తీసేయాలి. ఎందుకంటే సంస్థ నుంచి నగదు బయటికి పోతే పోయేదాన్ని లెక్క చేయాలి. కాబట్టి ఇది కేవలం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లయబిలిటీ సైడ్ వస్తుంది. అసెట్ సైడ్ క్యాష్ నుంచి లెస్ చేయాలా, బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, ఇక నెక్స్ట్ చూడండి, పర్చేజెస్ 80,000 గూడ్స్ డ్రాన్ బై ఓనర్ ఫర్ పర్సనల్ యూస్. స్టూడెంట్స్ ఇది ఓనరు కొనుక్కున్న సరుకును ఎనికి తను వాడకానికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి పర్చేజెస్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేస్ నుంచి 80,000 లో ఎంత అమౌంట్ 3,000 లెస్ చేసి 77,000 రాసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి
ఆ 3000 లెస్ చేయాలి డియర్ స్టూడెంట్స్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి లెస్ ఫ్రమ్ పర్చేజెస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్, షో ఇట్ ఆన్, ఇది తప్పు. లెస్ ఫ్రమ్ పర్చేజెస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ లెస్ ఇట్ ఫ్రమ్ క్యాపిటల్ ఆన్ లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మూడోది రైట్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. మూడోది రైట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, నిర్దిష్ట సమయంలోనే మనము కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాము. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్